పని చేసే ఉంటారు. ఎప్పుడన్నా ఏమన్నా చిన్న ఇబ్బంది పెట్టినా, నేను పనిచేసే సందర్భంలో మిమ్మల్ని ఏమన్నా కోపం అన్నా కూడా నన్ను క్షమించండి. కరోనా టైంలో నిజంగా మా సమ్మయ్య నిజంగా కరోనా టైంలో అయిన వాళ్ళు కొడుకులు, బిడ్డలు, భర్తలు, తల్లులే ఒకరికొకరు ఎవ్వరు పట్టించుకోలేదు, దూరం ఉండి ఉన్నారు. మా పీరియడ్ ఏంటో కానీ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ టైంలో నిజంగా నా మున్సిపల్ సిబ్బంది, నా వాళ్ళు శానిటైజ్ చేసుకుంటూ, స్టెరిలైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చనిపోయినా కూడా భయపడకుండా, ప్రాణాలకి లెక్క చేయకుండా వెళ్ళి మీరు సేవ చేశారు. ఈ కరోనా పీరియడ్లో నేను కౌన్సిలర్గా ఉండి మీకు అందరికీ తోడుగా ఉండి మీరందరూ మాకు ఉండడం నిజంగా నాకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను ఆ సేవలకి మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా కూడా మీరు సరిపోదు. దయచేసి మీరందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఇంకా 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 మీరు లేని పెద్దపల్లి పట్టణం అనేది ఒక్కరోజు శానిటేషన్ సిబ్బంది లేదు అంటే పెద్దపల్లి చూడడానికి ఎవరికి కూడా లోపల బయట నుంచి వచ్చే వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి కూడా వెనకాడతారు. అట్లాంటిది మీరు మీ ప్రాణాలకు లెక్క చేయకుండా పంది చనిపోయినా, కుక్క చనిపోయినా, మనుషులు చనిపోయినా, ముట్టుకోని పరిస్థితిలో ఉన్నా మీరు వచ్చి శుభ్రం చేస్తున్నారు అంటే, ఈరోజు పెద్దపల్లి ఇట్లా ఉంది, ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇట్లా ఉంది అంటే అది మీ అందరి పుణ్యమే, మీ అందరి చలవనే. మీరందరికీ ఎప్పుడు ఏది ఉన్నా కూడా, నేను కౌన్సిలర్ ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, మీకు ఏదన్నా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మీ అందరికీ నేను తోడుగా ఉంటా. మీకు అందరికీ మరొకసారి ఈ సేవ చేసినందుకు 5 సంవత్సరాల కాలంలో చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.